పయనానికి మూలమే కాలం. అంత చిన్న వయసు నుంచి అన్నయ్యే మా ముగ్గురిని అమ్మా నాన్ని పెంచుతున్నాడు. ఎంత కష్టం. అన్నా ఏంటి నాకేదో అబ్బాయిని చూస్తున్నావట? నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు? చివరి వరకు మోసే నీకు పెళ్ళై పిల్లల్ని కని నువ్వు సంతోషంగా ఉంటేనే ఒక కుటుంబంగా మారతాం. నీకు హక్కుందిరా నీ కన్నీళ్ళని. అబ్బా అబ్బా ఎరా అంతా అనుకున్నట్టే జరిగిందా? జరిగింది కానీ వాడు మమ్మల్ని అందరినీ కుళ్ళు పొడిచాడన్నా. అవునన్నా, వాడి దెబ్బలు మామూలుగా లేవన్నా. వాడు ఆవేశం చూస్తుంటే ఆ ఫ్యామిలీ జోలికి వెళ్తే చంపేసేలా ఉన్నాడన్నా. రెచ్చగొడితే కొడతాడని చెప్పావు గాని ఈ రేంజ్లో కొడతాడని చెప్పలేదేంటన్నా? నాకెలా తెలుస్తుందిరా? అంటే నీకు ఆల్రెడీ ఒకసారి అనుభవం అయింది కదన్నా. నోర్ మోయ్, ఇప్పుడు అదెందుకు గుర్తు చేస్తున్నావు? అబ్బో ఒళ్ళంతా పులిచిపోయిందన్నా. పోన్లేరా, ఇది మన మంచికే. వాడితో ఇలాంటి తప్పు చేయించాలని వాడిని రెచ్చగొట్టమని మిమ్మల్ని పంపించాను. ప్లాన్ అయితే వర్కౌట్ అయిందిగా. ఇప్పుడు మనం దీన్ని ఆయుధంగా చేసుకుని వాడిని ఊళ్ళోనే లేకుండా చేసేయచ్చు. మమ్మల్ని కొట్టడం తప్పు కాదని ఆ గాయత్రి వాళ్ళ నాన్న కూడా అంటున్నాడన్నా. ముందు వాడి సంగతి చూడాలన్నా. ఆ ముసలోడి సంగతి తర్వాత చూద్దాంరా. ముందు బలమైన పెద్ద పాము కూరలు పీకేస్తే ఆ చిన్న పాము సంగతి ఎప్పుడైనా చూడొచ్చు. గాయత్రి కుటుంబాన్ని వీధిలోకి లాగే టైం వచ్చింది. పదండ్రా. ఏంటి హర్నాథరావు గారు ఇదంతా? అది కాదు సర్పంచ్ గారు, అసలు ఏం జరిగిందంటే మీరు అతన్ని సమర్థించే ప్రయత్నం చేయకండి. అతనికి మీరు బాకీ ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో ఉంటున్నాడు. అది మీ ఇష్టం. కానీ సర్పంచ్ అయిన నన్ను ఆ రోజు అవమానించాడు. ఈరోజు నా మనుషుల్ని కొట్టాడు. నన్ను, నా ఊరి జనాన్ని అతను మాటిమాటికి అవమానిస్తుంటే మేం భరిస్తూ ఉండాలా? అలాంటి వాణ్ణి తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నందుకు మీ కుటుంబం మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అసలు మీ వాళ్ళు ఏం చేశారో, గొడవకి కారణం ఏంటో తెలుసుకోరా? ఇది మా ఊరి వ్యవహారం. నీకు మాట్లాడే అర్హత లేదు. అది కాదు సర్పంచ్ గారు, వాళ్ళు ఘోరంగా మాట్లాడారండి. జనం అన్నాక 100 మాట్లాడతారండి. వాళ్ళేదైనా తప్పు చేస్తే పంచాయతీలో చెప్పాలి. మీద పడి కొట్టేస్తారా? తప్పు కదా అది? మీ ఇంటి ఆడపిల్ల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే ఇలానే చేతులు కట్టుకొని నించుంటారా? అసలు వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరా? చేయొచ్చండి, కానీ అలా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? మీరే కదా. మీ అమ్మాయిని తన పెళ్ళామని ఊరంతా చెప్పుకొని తిరిగిన మనిషి గురించి ఇబ్బంది పడింది మీరే. తర్వాత అతన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంది కూడా మీరే. అతన్ని ఏ పరిస్థితుల్లో మా ఇంట్లో ఉంచుకోవాల్సి వచ్చిందో ఇంతకు ముందే మీకు చెప్పాను కదండి. మీరు మళ్ళీ పదే అదే విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నారు? ఎందుకంటే జనాలంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న విషయం అదే కదా. సంబంధం లేని ఒక మనిషిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు అందరికీ 100 రకాల అనుమానాలు వస్తాయి. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు.
వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పాలి. హద్దులు దాటితే పెద్దల దగ్గర కూర్చోబెట్టాలి. అంతేగాని కొట్టేస్తారా? దెబ్బతిన్న మనుషులను ఒకసారి చూడండి, చూడండి ఎంత ఘోరంగా గాయాలయ్యాయో. అతను మనిషా, మృగమా? దీనికి బాధ్యత వహించాల్సింది మీ కుటుంబమే. అతన్ని వెంటనే ఊరి నుంచి పంపించేస్తారా, లేక మీ కుటుంబమే ఊరి నుంచి వెళ్ళిపోతారా? చెప్పండి. తప్పు నేను చేస్తే శిక్ష ఆ కుటుంబానికి వేయడం న్యాయం కాదు సర్పంచ్ గారు. మీ మనుషుల్ని కొట్టింది నేను. అందుకు శిక్షగా మీ కసి తీరా నన్ను కొట్టండి. ఆలోచించి చూస్తే ఇది ఒక రకంగా న్యాయమే. తప్పు ఇతను చేస్తే శిక్ష ఆ కుటుంబానికి వేయడం కరెక్ట్ కాదు. రేయ్, మీరెవరైతే ఇతనితో తన్నులు తిన్నారో మీరు కసి తీరా ఇతన్ని కొట్టండ్రా. మీ ఇష్టం. నా మీద పగ చల్లారే వరకు కొట్టండి. వద్దు, రిషిని కొట్టదు. బాబు ఆపండి బాబు. బాబు, అయ్యో, కొట్టకండి. రిషిని కొట్టదు ప్లీజ్. మా రిషిని కొట్టకండి. బాబు, సర్పంచ్ గారు మీరైనా చెప్పండి బాబు, కొట్టద్దు. ఆపండి. ఏమండి, మీరైనా చెప్పండి. నా కోసం నా స్రవంతి కళ్ళు ఒక్క కన్నీటి చుక్కైనా రాలుస్తాయా? ప్లీజ్ మా రిషిని కొట్టదు ప్లీజ్ ప్లీజ్. వద్దు, మా రిషిని కొట్టదు. ఏమైనా చేసుకోండి. పాప మీద చెయ్యేస్తే ఒక్కొక్కటి ప్రాణం ఇక్కడే తోడేస్తాను. కొట్టండ్రా. బాబు బాబు బాబు, అయ్యో, కొట్టకండి అయ్యా, ఆపండి. ప్లీజ్ కొట్టకండి, కొట్టకండి. మీకు దండం పెడతాను, మా రిషిని కొట్టకండి ప్లీజ్. ఇక చాలా ఆపండి. వాళ్ళు తప్పు చేశారు, అతను కొట్టాడు. ఇప్పుడు అతన్ని తప్పని మీ వాళ్ళు కొట్టారు. సరిపోయింది కదా, ఇక అతన్ని వదిలేయండి. రేయ్, కాపండ్రా. ఆయన చెప్పింది కూడా కరెక్టే. చెల్లుకు చెల్లైపోయింది, ఇక పదండి. రిషి, జగన్, భోజనం వడ్డిస్తారు, రారా. నాకొద్దమ్మా. ఎన్ని రోజులు రా ఇలా పస్తులుంటావు? ఎంతకాలం ఇలా బాధపడతావు? నువ్వు అన్నం తిని ఎన్ని రోజులైందో తెలుసా? కంటి నిండా నిద్రపోయి ఎంతకాలం అయిందో తెలుసా? ఇంకా ఎంతకాలం రా ఇలా? తెలీదమ్మా, నాకు తెలీదు. వదిలేయమ్మా, నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి. ఇలా వదిలేస్తే చచ్చిపోతారా? చచ్చిపోని అమ్మా, చచ్చిపోని. నేనెవరి కోసం బతకాలి? నేనెవరి కోసం బతకాలి అంటున్నా. ఏంట్రా ఇది? నువ్వే ఇలా అయితే నేనేమైపోవాలి? విరక్తిగా ఉందమ్మా.
జీవితం మీదే విరక్తి వచ్చేసింది. నా స్రవంతి లేని ఈ లోకంలో నేనెవరి గురించి బతకాలో అర్థం కావట్లేదమ్మా. నా కోసం, నిన్ను నమ్ముకునే వాళ్ళ కోసం బతకాలరా. 10 మంది కోసం బతకడంలో ఉన్న ఆనందం వేరని నువ్వు ఒకప్పుడు చెప్పేవాడివిరా. నాకు మళ్ళీ ఆ జగన్ కావాలరా. నువ్వు మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అనగానే ఎంతమంది మొహాల్లో వెలుగులు చూశానో తెలుసా? మాకు జగన్ గారి జీవనాధారం చూపిస్తున్నానని, ఆయన నీడలో ఉంటే భవిష్యత్తు బాగుంటుందని ఎంతమంది ఆశపడుతున్నారో తెలుసా? అలాంటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపడానికి